నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహ సంచారాన్ని గనక పరిశీలిస్తే ఈ రాశి వారికి ముఖ్యంగా ధనుస్సు రాశి నుండి 3వ రాశిలో బుధుడు మరియు రాహువు సంచరిస్తూ ఉన్నారు. 4వ రాశిలో రవి, కుజ, శనుడు సంచరిస్తూ ఉన్నారు. 5వ రాశిలో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు. 7వ రాశిలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. 9వ రాశి నందు కేతువు సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైనటువంటి యొక్క వారంగా చెప్పుకోవచ్చు. గతంలో ఆగిపోయినటువంటి యొక్క మొండి బాకీలు వసూలు అవుతాయి. అనవసరపు ఖర్చులు కూడా తగ్గించుకోవడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా అవసరము. భవిష్యత్ అవసరాలకి ధనం ఆదా చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. పై అధికారుల నుండి ఒత్తిడి పెరిగినప్పటికీ మీ మేధస్సుతో, మీ యొక్క సామరస్యంతో పనులను సకాలంలో పూర్తి చేసేటువంటి విధంగా మీరు ప్రణాళిక చేసుకుంటారు. వారం చివరిలో కొత్త బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా ఈ వారాంతం లోపల వీరికి కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క తృతీయ రాశి నందు బుధ సంచారం వలన కొంత వీరికి ధన నష్టం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ధన విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. మనస్తాపం సహజ స్థానకే బుధే బుద్ధిజాడ్యం అని అన్నారు. అంటే బుద్ధిజాడ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా మనస్తాపం అనేటువంటిది కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనోధైర్యాన్ని కూడా పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ రాశి వారికి ఎంతైనా ఉన్నది. ఆరోగ్య విషయంలో ఎటువంటి ప్రధాన సమస్యలు కూడా ఉండవు. అయితే మోకాళ్ళు కానీ లేదంటే ఈ జాయింట్స్కి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు వహించడం అనేటువంటిది మంచిది. సమయానికి పౌష్టిక ఆహారం తీసుకోవడం అనేటువంటిది వీళ్ళకి చాలా అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత చాలా పెరుగుతుంది. విద్యా విషయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ వారం శుభప్రదమైనటువంటి ఒక వారంగా చెప్పుకోవచ్చు. అంటే వారు చేసేటువంటి శ్రమకి తగినటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అయితే పెద్దల యొక్క సలహా కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు రాసేటువంటి పరీక్షలు కానివ్వండి, మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయం అవ్వడానికి పెద్దవాళ్ళ సలహాలు కూడా మీరు దాన్ని జోడించారు అంటే వారి యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారికి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానివ్వండి, లేదంటే ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి యొక్క నామాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక జపం చేస్తే గురువు యొక్క అనుగ్రహం వలన మీ యొక్క మార్గం అనేటువంటిది, మీరు నిర్ణయించుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది సుగమం అవుతుంది. ప్రతి కార్యంలో కూడా జయం సిద్ధిస్తుంది.